సార్ ఇంకోటి హైడ్రా అనేది ఒక సంస్థను స్థాపించి కమిషనర్ రంగనాథ్ గారిని పెట్టి మామూలుగా ఇప్పుడు ఎఫ్టీఎల్ ఒకటి బాఫర్ జోన్ అనే ఒకటి నడుస్తుంది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. దీనికంటే ఏఐపీల కంటే సామాన్య ప్రజలు ఎప్పుడు బుల్డోజర్ వస్తాయి, ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారనే ఉద్దేశంతో చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు సామాన్యులు. బాగుందండి, మంచి హ్మ్. ప్రశ్న అడిగారు. హ్మ్. ఎప్పుడు హైడ్రా అనేది ఈజ్ అ సిన్సియర్ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ రంగనాథ్ గారు. అవును. ఓకే, ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ గొప్ప వాళ్ళ పేదవాళ్ళ కాదు. కేటీఆర్ గారు చాలా మంచిగా చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏమంటారంటే మన హైదరాబాద్ బ్రాండ్ తెలంగాణ అది ప్రపంచంలోనే ఒక బ్రాండ్ తీసుకొచ్చామని. చాలా మంచిది సార్. మీరు తీసుకొచ్చిన బ్రాండ్ ఏంటో తెలుసా? గంటలో మొత్తం వర్షం మునిగిపోయి మాన్యువల్‌లో కొట్టుకుపోతూ ఉన్నారండి. మాన్యువల్ అంటే శవం కూడా దొరకట్లేదు సార్. కనుక ఇది ప్రపంచం చూస్తుంది. హ్మ్. ప్రపంచం వర్షం పడితే ఒక గంటలో హైదరాబాద్ మునిగిపోవడమో చూస్తున్నాం. మొత్తం మాన్యువల్‌లో కొట్టుకుపోవడమో చూస్తున్నాం. మొత్తం టోటల్‌గా ఎక్కడికక్కడ నీరు ఆగిపోవడమో చూస్తున్నాం. దాన్ని రేవంత్ రెడ్డి గారు అదంతా ఆలోచించి ఒక హైడ్రా అనే ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ నుంచి ఈ మొత్తం టోటల్‌గా ఎక్కడ నాలల మీద మొత్తం టోటల్‌గా ఎక్కడైతే కట్టారో హ్మ్. ఈ నాలలు మూసేశారు. ఈ నాలలు 3 ఫీట్ 18 ఫీట్ ఉన్న నాలల్ని 3 ఫీట్ చేశారు. మన తాగునీటి కూడా దొరకకుండా ఎంఐఎస్ సాగర్ గండిపేట నీరుని మొత్తం కలుషితం చేసి ఆ నీటిలో మొత్తం టోటల్‌గా మనం వాడే నీరంతా ఫామ్ హౌస్‌లు కట్టి కలుషితం అయిపోయిందో, తాగటానికి నీరు లేని పరిస్థితిలోకి వచ్చేటప్పుడు దాన్ని ఎలా చేయాలి? ఏం చేయాలి? ఒక హైడ్రా అని ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ని వేసి పవర్స్ అనేది వాళ్ళకి ఇస్తే ఏమవుతది అనేదే ఈ హైడ్రా. ఇంకోటి సార్. అదే హైడ్రా. హ్మ్. ఈ హైడ్రాకి వాళ్ళు మొత్తం టోటల్‌గా ఇక్కడ పేదవాడు, గొప్పవాడు, చాలా గొప్పవాడు చూడరండి. హ్మ్. అక్కడ ఎఫ్టీఎల్‌లో ఉందా? అంటే హ్మ్. చెరువు మూసేశారా? మీ కేటీఆర్ గారిని అడుగుతున్నా. మీ చెల్లెలు గారు చెరువులో బతుకమ్మ ఆడుదాం అని అంటే, మన సిరిసిల్లలో ఇంకో కాడకో ఎత్తుక్కుంటూ చెరువుకెళ్ళాలి. మన సిటీలో ఉన్న చెరువులున్నాయా? హ్మ్. ఆ చెరువు కావాలంటే ఎఫ్టీఎల్‌లో ఉన్న చెరువుకి ఆ అన్యాక్రాంతం చేసేటప్పుడు కొట్టాలా? వద్దా? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫామ్ హౌస్‌లు కట్టేశారు. హ్మ్. ఇయన్నీ చెరువులు మూసేశారు. చెరువులు ముంచేటప్పుడు ఆ ముంచే చెరువుని మరి ఎఫ్టీఎల్‌లో ఉండేటప్పుడు మరి కొట్టాలా లేదా? సుప్రీం కోర్ట్ ఆర్డరే కదండీ! హ్మ్. ఇది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లే కదా! సుప్రీం కోర్ట్ ఆర్డరే కదా అమలు చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్నప్పుడు పేదవాడు, గొప్పవాడు కాదండి. మనకొక 18 ఫీట్లు నాలా దొరికితే పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు. ఆ పేదవాడు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ నాలా మూసేశారు. ఆ నాలా మూయడం వల్ల కొన్ని వందల కుటుంబాలు చనిపోవడం అవ్వచ్చు, రోడ్ల మీద పడిపోవడం అవ్వచ్చు, లేకపోతే ఇవాళ చూడండి వర్షం రాత్రి నుంచి కొడుతుంటే బయటికి రావడానికి అవకాశం లేకుండా రోడ్లలో ఆగిపోయాయి నీళ్ళు. అవును. హబ్సిగూడలో మొత్తం టోటల్‌గా ఆగిపోయింది. నిన్న ఒక పాప చనిపోయింది. టూ వీలర్ బండి ఎక్కేసి. వర్షం. ఇయన్నీ కూడా నేనేమంటున్నానంటే దానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత అక్కడ ఎన్కన్వెన్షన్ అవ్వచ్చు. హ్మ్. లేకపోతే తిరుపతి రెడ్డి గారిది అవ్వచ్చు. లేకపోతే మన కేటీఆర్ గారిది అవ్వచ్చు. మీరు తప్పు చేశారా లేదా? మీరు తప్పుగా ఎఫ్టీఎల్‌లో కట్టారా లేదా? మీరు తప్పుగా చెరువు మూసేశారా లేదా? మీరు తప్పుగా నాలలు మూసారా లేదా? మీరు ఆడుతున్న కలుషితం ఒక తాగునీటి నీరుకి మన హిమాయత్ సాగర్ గండిపేటకు వస్తుందా లేదా? ఇది నిజాలు చెప్పండి సార్. మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం పేదవాళ్ళు అడ్డు పెట్టద్దు. పేదవాళ్ళకి ప్రత్యామ్నాయం కంపల్సరీ చూపిస్తారు. ప్రత్యామ్నాయం ఎక్కడుంది? ఆ పేదవాళ్ళు ఎక్కడ కష్టపడ్డారు? వాళ్ళకి ఎలా చూపించాలి? ఏం చూపించాలి? గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. తెలుసో తెలియకో ఎవరో ఒక బిల్డర్ అమ్మిన మోసానికి మోసపోయారు వాళ్ళు. ఆ మోసానికి ఈ ఆఫీసర్లు చేసిన పర్మిషన్లకి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినా వాళ్ళని తీసుకెళ్లి లోన్ వేసేయాలి. రిటైర్మెంట్ అయిపోయినా ఇమ్మీడియట్లీ అరెస్ట్. అంటే ఎందుకు చేయమంటున్నాం అంటే ఆఫీసర్స్ని వాళ్ళు తప్పుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, తప్పుడు పర్మిషన్ ఇవ్వబట్టే కొన్నారు కాబట్టి వాళ్ళ ఆఫీసర్ని రిటైర్మెంట్ అయినా వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేస్తే ఇప్పుడున్న ఆఫీసర్లు రేపు రిటైర్మెంట్ అయినా మా డబ్బు పోతుంది, మేము జైల్లోకి వెళ్ళిపోతాం అని ఒక భయం ఉండాలి. అంటే ఒక భయభ్రాంతులు అవ్వాలి ఆఫీసర్లు. తప్పు చేసామంటే రేపు ఇప్పుడు కాదు 10-20 సంవత్సరాల క్రితమైనా మేము తప్పు చేస్తే జైలుకు పోతాం. మా పిల్లలు రేపు అవమాన పాలవుతారు. మా భార్య పిల్లలు అవమానంతో కృంగిపోతారు. ఈ కక్కుర్తి డబ్బు మాకొద్దు. మా జీతాలు పెంచమని అడుగుదాం. మా డిఏలు పెంచమని అడుగుదాం. మేము సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తాం. మాకు ఓటీ పెంచమని అడుగుదాం అని ఆఫీసర్లో పరివర్తన రావాలి.
ఇవన్నీ కనుక నేనేమంటున్నానంటే ఎన్ కన్వెన్షన్లో నేను మాట్లాడుతున్నప్పుడు 29 ఎకరాల 84 గుంటలు ఎన్ కన్వెన్షన్లో వచ్చింది. గతంలో కేసీఆర్ పారగొడలు పోగొట్టి ఎందుకు ఒక బుల్డోజర్ పెట్టాడు, బుల్డోజర్ పెట్టి కాంప్రమైజ్ అవడం కోసం ఏదో పెట్టుకున్నారు. ఓకే, ఆఫ్ చేశారు. కాంప్రమైజ్ అయ్యి 10 సంవత్సరాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాళ్ళంతా రిలేషన్స్ దత్తపుత్రుడే కాబట్టి వాళ్ళు వీళ్ళు మంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. అక్కడ FTL లో ఇవన్నీ కావాలి. ఆల్రెడీ జొన్నాడ ఫామ్ హౌస్ కూడా వాళ్ళ ఫ్రెండ్దే ఉంది, ఆయనే చెప్తున్నాడు, అది కూడా FTL లోనే ఉంది, బంపర్ జోన్ లో ఉంది. ఓకే, ఇవన్నీ నేనేమంటున్నానంటే అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట పొరపాటు జరిగింది. అయితే నేను రాజావారి చేపల చెరువు అని ఒక సినిమా తీశాడు పోసాని కృష్ణ. నా చెరువు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారండి, నేను ఓ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. నేను దాన్ని పెట్టుకొని ఒక మాట అన్నాను, ఏమన్నానంటే 29 ఎకరాలు ఎవరు దొంగిలించారు, ఎక్కడ దొంగతనం జరిగింది అంటూ ఒక పొరపాటున ఒక మాట దొరికింది. స్టూవర్ట్పురం దొంగలు దొంగిలించారా అన్న. దానికి చాలా మంది సోదరులు బాధపడ్డారు. అది బాధపడి నాకు మెసేజ్ పెట్టి, సార్ మేము ఒకప్పుడు ఎప్పుడో జరిగింది, కానీ స్టూవర్ట్పురం అనేది ఈరోజు మేము జాబులు చేసుకుంటున్నాం. గుల్బర్గాలో కలెక్టర్ ఒక పక్క సోయన్సో పలానా ఆఫీసర్స్ పలానా మేము మంచి జాబులు చేసుకుంటున్నాం సార్, ఆ పేరు మాకు శాపంగా ఉండిపోయింది. దయచేసి మమ్మల్ని ఈరోజు అనగనక్కని మాకు మనసులు బాధ అనిపిస్తున్నాయి అన్నారు. వాళ్ళకి నేను ప్రత్యక్షంగా అందరికీ చెప్తున్నా, వెరీ వెరీ సారీ, నాది మాట బొర్లిందే తప్ప నాకు అప్పుడు స్టూవర్ట్పురం ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను రాజావారి చేపల చెరువు ఆ సినిమాలో నా చెరువు దొంగిలించారు ఎక్కడో ఉందంట అని దాని మీద వస్తూ ఫ్లోలో వచ్చిందే తప్ప ఇంకోటి రాలేదు అన్నమాట నేను చెప్పడం జరిగింది. కనుక నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, హైడ్రా కోసం పేదవాడు ఉన్నవాడు లేనివాడు అనేది కాదండి. ఎవరైనా మనం నాళాలు మూసేస్తే మన హైదరాబాద్ బ్రాండ్ పోతుంది. మనం రేపు అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తే ఒక గంట వర్షం పడితే అమెరికా ప్రెసిడెంట్ నడి రోడ్డు మీద ఉండిపోతే మన బ్రాండ్ బాగుంటుందా, వాల్యూ ఉంటుందా, పోతుందా అనేది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చాలా ఆయన అమెరికాలో ఉండి వచ్చాడు, ఇంగ్లీష్ బాగా టాక్ చేస్తాడు, అన్ని ఇంగ్లీషు అంతకు తెలుసు ఆయనకి, ఎందుకంటే మాకు అంత తెలియదు. కనుక రేవంత్ రెడ్డి గారికి కూడా అంత తెలియదు. కనుకే అక్కడ పేద ప్రజలు బాగుండాలి, మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నిలబడాలి, ప్రపంచంతోనే మనం పోట్లాడాలి, ప్రపంచంతోనే మనం పోటీ వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు తప్ప మీ అంత ఆలోచనలు బుల్డోజర్ పెట్టి మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవ్వడం రేవంత్ గారికి తెలియదు, నాకు తెలిసి. ఇంకోటి సార్, కనుక దాని మీద ఇక్కడ పేదవాళ్ళకి ఏదైనా జరిగితే గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తుందని అనుకుంటున్నాను నేను. అలాగే పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ సర్వీస్ డబ్బు నుంచి రిమూవ్ చేసి ఆ డబ్బుని ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో ఆ డబ్బుకు తగ్గట్టు ఇంట్రెస్ట్ వాళ్ళకి రిఫండ్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా తప్పే, ఇమ్మీడియట్లీ తప్పేది. కనుక పర్మిషన్ ఇచ్చిన రోజు వెరీ సీరియస్గా కేస్ ఈజ్ యాక్షన్, ఇమ్మీడియట్లీ రిఫండ్ ఈజ్ ది అమౌంట్. కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏమంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళ సర్వీస్ డబ్బు నుంచి రిమూవ్ చేసి ఆ డబ్బుని మీరు అవతల వాళ్ళకి ఇవ్వండి, నష్టపోయే వాళ్ళకి అనేది కూడా ఉంది. గవర్నమెంట్ మనీ కాదు, నాట్ ఓన్లీ ఇస్ గవర్నమెంట్ మనీ. కనుక ఇలాంటివి కూడా మనం అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి దానికి ఒక కమిటీ వేసి ఈ ఆఫీసర్స్ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి సార్, ఎంఐఎం పార్టీ మన ఓఎస్ గారు ఒక అన్నారు FTL లో మరి నక్లెస్ కూడా ఉంది, నక్లెస్ రోడ్ కూడా ఉంది, దాన్ని గులగొడతారా, GHMC ఆఫీస్ ఉంది దాన్ని గులగొడతారా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక చిన్న మాట్లాడండి సార్, కొన్ని అవసరాలకి కొన్ని గవర్నమెంట్ వాడుకుంటుంది. అక్కడ మొత్తం టోటల్ గా టూరిజం ప్లేస్ వాడారు. అక్కడ బుద్ధ పౌర్ణమి వాడినా, అక్కడ ఇంకోటి వాడినా, GHMC ఆఫీస్ వాడినా, అక్కడ నక్లెస్ రోడ్ వాడినా, ఇట్స్ టూరిజం ప్లేస్. టూరిజంకి FTLకి అవినాభావ సంబంధాలు ఉంటాయి. FTL అంటే మీకు హిమాయత్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ FTL, గండిపేట ఈజ్ FTL కదా, మీకు ఇది కూడా FTL, ఇది నక్లెస్ రోడ్ కూడా. కానీ అక్కడ టూరిజం ప్లేస్ చేశారు. అక్కడ ఎవరో స్వార్థంగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు సార్, ఇస్ డిఫరెంట్ ఇష్యూస్. నేను మాట్లాడుతాను ఇష్యూస్, ఒక్కొక్కరు ఒక ఇష్యూ మాట్లాడతారు. ఇది వాళ్ళకి ఆలోచన వచ్చింది, వాళ్ళకి ఆలోచన వచ్చేది టూరిజం ప్లేస్ అంటారు దాన్ని. టూరిజం ప్లేస్ అంటే ఏంటో తెలుసా, అక్కడ చెరువుని మీరు ఆనందించడానికి మీకు ఆ ఉన్న ప్రదేశాన్ని మొత్తం టూరిజం ప్లేస్ చేశారు. ఇస్ అ నక్లెస్ రోడ్ కదా. కనుక దాన్ని FTL లో ఇరగొట్టడానికి ఎలాగంటారు, టూరిజం ప్లేస్ కదా అది. అంటే అక్కడేమి సొంతంగా ఇల్లులు ఏం కట్టలేదు కదా, సొంతంగా ఏమైనా ఆఫీసులు కట్టలేదు కదా, కార్పొరేట్ కంపెనీలు కట్టలేదు కదా, అమ్మలేదు కదా. FTL అంటే ఆ చెరువుని అమ్మలేదు కదా, చెరువుని గవర్నమెంటే టూరిజం ప్లేస్ చేసింది. FTL గవర్నమెంట్ ఇదే, టూరిజం ప్లేస్ గవర్నమెంట్ ఇదే, డెవలపింగ్ ఇస్ గవర్నమెంట్ ఇదే.
కనుక టూరిజం ప్లేస్ అంటారు దాన్ని. ఆ టూరిజం ప్లేస్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు అక్కడ మొత్తం టోటల్గా ఆ చెరువు అన్యాక్రాంతం అయిపోతుంది అంటే మీరు అప్పుడు ఇంకా తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. టూరిజం ప్లేస్ అంటే మంచిదే కదా. మనకు హైదరాబాద్ సెంటర్లో బ్రాండ్ వస్తుంది తప్ప బ్రాండ్ పోదు కదా. కనుక ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ గారు ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించండి. వాళ్ళకు కూడా తెలుసు, ఐడియా ఉందని. కనుక మనం అన్ని చెరువులు మూసుకుపోతూ ఉంటే ఆ మొత్తం టోటల్గా హైదరాబాద్ బ్రాండ్ 1 అవర్లో మనకు చెరువులు మునిగిపోతుంటే, వర్షాలు వస్తూ ఉంటే అది మన బ్రాండ్ దెబ్బతింటుందన్న ఒక ఆలోచనతోనే కేటీఆర్ గారికి అన్నీ తెలుసు, కవిత గారికి అన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో చదివి వచ్చారు, లండన్లో చదివి వచ్చారు, ప్రపంచమే తెలుసు వాళ్ళకి. కనుక ప్రపంచం మనకి మంచిగా బ్రాండ్ అంటున్నారు కదా, ఆ బ్రాండ్ నిలబడే విధంగా ఉండాలనేది ఆలోచన. అసలు ఇది వచ్చింది సంస్థ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అండ్ మల్లారెడ్డి గారి గురించి వచ్చింది అని చెప్పి అంటున్నారు. మల్లారెడ్డి గారిది 100% ఆయన ఎఫ్టీఎల్లోనే ఉంటాయి. ఆయన పాలు అమ్మినా, పిడకలు అమ్మినా, పువ్వులు అమ్మినా, ఇప్పుడు మెడికల్ సీట్లు అమ్ముతున్నాడు. పేద ప్రజలకు సేవ చేయట్లే, మెడికల్ సీట్లు అమ్ముతున్నాడు డొనేషన్తో. ఫీజ్ ఇస్ కలెక్టెడ్, నో ఫ్రీ ఎడ్యుకేషన్. నాకు ఇంగ్లీష్ రాదు, ఆయనకి బాగా వచ్చు మల్లారెడ్డి గారికి. కనుక అన్ని అమ్మాడు, కానీ ఇప్పుడు సీట్లు అమ్ముతున్నాడు. కనుక అది గవర్నమెంట్ సైట్ అయితే, ఎఫ్టీఎల్ సైట్ అయితే, బఫర్ జోన్ సైట్ అయితే, మీరు ఏది చేసినా మిమ్మల్ని కోర్టులు కూడా కాపాడు. ఎందుకంటే యాజ్ సుప్రీంకోర్టు ఆర్డర్ అండ్ జడ్జిమెంట్స్. ఓకేనా. అది మల్లారెడ్డి గారు అవ్వచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకా మేబీ ఎవరిదైనా అవ్వచ్చు. ఓకే. కనుక అది క్యారేజీని మనం కట్టాం, ఆశ్రమాలు కట్టాం, మనం ఇది కట్ చేయకూడదు, ఇది చాలా పవిత్రమైన స్థలం, అది కాదు. మనం ఎఫ్టీఎల్లో మనం చెరువు మూసామా లేదా? అక్టోబర్లో బతుకమ్మ పండగ చెరువులతో నిండుగా ఉండాలి. మన ఆడపిల్లలు చెరువులతో ఆడుతూ ఉండాలి. ఆ చెరువు ఎక్కడా అని ఎదుక్కోవడానికి ఉండకూడదు కదా. అది మన సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం తీసుకెళ్దాం ముందుకి. కవితకు వచ్చారు, జాగృతి కవితకు వచ్చారు, బతుకమ్మ ఆడుతారు, బతుకమ్మ తీసుకొద్దాం ముందుకి. అందరూ ఆడపిల్లలు, మన ఆడపిల్లలు అందరూ కూడా మన చెరువులన్నీ నిండుగా హ్యాపీగా నీరు వస్తున్నట్టు చూద్దాం. నీరు వస్తుంటే బతుకమ్మ ఆడుతుంటే సంతోషంగా మనకు ఆ వారం రోజులు సంతోషంగా ఉంటుంది. చెరువు ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే పరిస్థితి ఆడపిల్లలకు లేకుండా చేద్దాం. మన చెరువు నీళ్ళు, మన ఎండాకాలంలో నీరు లేదని లేకుండా మనకు నీరు ఇచ్చేది హిమాయత్ సాగర్ అని గండిపేట. ఆ గండిపేట చెరువు సశ్యామలం చేసి ఆ నీరు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేద్దాం. కోఆపరేషన్ చేయండి, నిలబెట్టండి. ఇందాక నిన్న ఒక పెద్ద మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు మాట చూశాను. చైర్మన్గా హరీష్ రావు గారిని ఉండమనండి, ఆయన్నే ఇవన్నీ చూడమనండి, న్యాయం చేయమనండి అన్నారు. మీరే చైర్మన్గా ఉండండి, వైస్ చైర్మన్గా మొత్తం టోటల్గా కేసీఆర్ గారు ఉండండి, ఇంకొక వైస్ చైర్మన్గా కేటీఆర్ గారు ఉండండి, ఎంఐఎం ఉండండి, ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిపి ఉండండి. ఇది ఎఫ్టీఆర్లో ఉందా, న్యాయమా అన్యాయమా, మీరే నిర్ణయం తీసుకోండి. ఇది రేవంత్ రెడ్డి గారే చెప్పారు, అంత పెద్ద ఆయనే చెప్పాడు కదా. కనుక ఇవన్నీ ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఈజ్ అ బ్రాండ్, హైదరాబాద్ ఈజ్ బ్రాండ్. హైదరాబాద్ బ్రాండ్ 1 అవర్లో మునిగిపోతే బెటరా? మనకు 48 గంటల వర్షం పడినా కూడా నీరంతా సామరస్యంగా గడిపోయి నాలలు, మనం 18 ఫీట్లు ఉన్న నాలలు ఈరోజు 3 ఫీట్లు ఉన్నాయి. ఆ 18 ఫీట్లు నాలలు ఉండాలా ఉండకూడదా? ఆ నాలల్లో పడి చాలా మంది కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే, కొన్ని వర్షాలు పడుతుంటే ఇక్కడ ఏ శవాలు వెళ్తున్నాయో తెలియట్లేదు. అలాంటి పరిస్థితి కావాలా? బ్రాండ్గా క్లీన్గా చక్కగా మన హైదరాబాద్ ఉండాలా అనేది పెద్ద మనసుతో మీరు పేద ప్రజల కోసం ఆలోచించండి అనేది మా మనవి. ఇంకోటి సార్, కవిత గారికి దాదాపు 5 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేశారు, ఆ బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ చాలా కష్టపడి బెయిల్ తీసుకొచ్చి విజయం సాధించారని చెప్పి అన్నారు. దీని గురించి ఎలా చూస్తారు? నో కామెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టుగా ఆర్డర్ ఇచ్చారు, మా ఇస్తానని మనం గౌరవించాలి. ఆమె వచ్చారు, మన తెలంగాణ ఆడబిడ్డ వచ్చారు, ఆమె స్వాగతిద్దాం. చట్టం తప్పు జరిగిందో తప్పు జరగలేదు, ఫైనల్ జడ్జిమెంట్, ఓన్లీ బెయిల్ మాత్రమే వచ్చింది. కనుక ఎవరు ఏం చేశారు సుప్రీంకోర్టు ఇస్ రూల్ ప్రకారం బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ ప్రకారం ఆమె వచ్చింది, బెయిల్ మీద ఉన్నారు. ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, ఆమె క్లీన్ చీట్ ఇవ్వలేదు. కనుక దీనికోసం మనం డిస్కస్ చేయకూడదు. న్యాయస్థానంలో ఉన్నవి కేసులు మనం డిస్కస్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.